సహృదయ మిత్రులకి సాదర స్వాగతం. చాలా రోజుల తర్వాత నేనొక మంచి చలనచిత్రం చూడడం, దాన్ని గురించి మీ అందరితో పంచుకోవాలనేటువంటి నా అభిప్రాయాల్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకొచ్చాను నేను. కాలక్షేపం కోసం మనం చూసేటువంటి చలనచిత్రాల్లో కొన్ని మనసుకు అందులో నచ్చిన అంశాలుంటాయి. అవి 10 మందికి నచ్చుతాయి అన్న అభిప్రాయం కూడా కలిగితేనే 10 మందితో పంచుకోవాలనిపిస్తుంది. సమాజానికి అద్దం లాంటిది కదా చలనచిత్రం. పెద్ద పెద్ద నటీనటులు ఎంతో ఖర్చు పెట్టి తీసేటువంటి సెట్టింగ్స్, ఎన్నో ఆకర్షణీయమైనటువంటి పాటలు, వాటికి స్టెప్స్ ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగానే ప్రచారం పొందుతున్నాయి, ప్రసిద్ధి పొందుతున్నాయి, ప్రజాదరణ పొందినటువంటివి కూడా ఉన్నాయి. వినోదం, విజ్ఞానం 2 కలగలిపినటువంటి కథా వస్తువుల్ని ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. మనం దాదాపుగా ఒక అభిప్రాయం ఏంటంటే, తమిళ, మలయాళ, ఇతర భాషల్లో మన తెలుగులో కన్నా మంచి కథలు దొరుకుతాయి. మంచి కథలతో సినిమాలు చిత్రీకరింపబడతాయి, సున్నితమైనటువంటి అంశాలు చర్చింపబడతాయని. కానీ మన దగ్గర కూడా ఇట్లాంటి చలనచిత్రాలు ఉన్నాయి అని నేను చూసినటువంటి ఈ కథ తెలియచేసింది. ఇది ఈటీవీ విన్ ఛానల్లో ఆన్లైన్లో చూసినటువంటి చలనచిత్రం. ఒక మంచి ప్రేమ కథ. ప్రేమ కథ, ప్రేమ అంటే ఏమిటి, అసలు ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు, ఆ పేరు పెట్టడానికే వాళ్ళు ఎంత మదనపడి ఉంటారా అని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రేమ అనేది ఒక ఆప్యాయత, వాత్సల్యం, అభిమానం, ఎన్నో రకాల అర్థాలతో తీసుకోవచ్చు. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమ కావచ్చు, యువతీ యువకులకు మధ్య ఉండే ఆకర్షణని ప్రేమ అనొచ్చు, సోదరుల మధ్య ఉండేటువంటి బాంధవ్యాన్ని కూడా ప్రేమ అనొచ్చు, యజమానులు సహాయకులు మధ్య ఉండేటువంటిది కూడా ప్రేమ అనుబంధం కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ, ప్రకృతిపై ఉండే ప్రేమ, మనకి నచ్చినటువంటి వ్యక్తుల మీద ఉండేటువంటి అభిమానాన్ని కూడా ప్రేమగానే. అంటే ప్రేమ అనేది ఒక దానికి పరిమితమైనటువంటి అంశం కాదు, అది అనంతమైనటువంటి శక్తితో కూడుకున్న ఒక మాట. మనం కేవలం యువత యువకుల మధ్య ఉన్న ఆకర్షణని ప్రేమ అనే ఆలోచన చేస్తున్నాం, కానీ దాని అంతరార్థాన్ని ఆలోచిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా లోకోభిన్న రుచి కదండి. అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. ఒక విషయం మీద రకరకాల అభిప్రాయాలు పెళ్ళుబుకుతూనే ఉంటాయి. ఈ కథ అంటే కల్పితం కదా. ప్రేమ ఒక మంచి చెడు ఎవరండి నిర్ణయిస్తారు? ఒక విషయం ఒకళ్ళు చెప్తే వాళ్ళ దృష్టిలో అది మంచి అయితే 10 మంది దృష్టిలోనూ కూడా మంచి అనిపించుకుంటే కనుక అది ఒక మంచి కథ. కథ అంటే కల్పితం. కల్పితం అంటే మన ఎదురుకుండా కనిపించేటువంటి ఒక దృశ్యాన్నో, ఒక అంశాన్నో, ఒక విషయాన్నో గురించి ఆలోచించి దాన్ని విపులీకరించి ఒక పెద్ద సినిమాగా రూపొందించడం అది కల్పనే కదా. వాస్తవాన్నే కల్పనగా రూపొందించి మనకు అందించి మన మనసుల్ని కాసేపు ఆలోచింపచేసి ఆనందింపచేసేటువంటి అంశాలతో కూడినటువంటి చలనచిత్రంగా నాకు ఈ ఒక మంచి ప్రేమ కథ నచ్చిందండి. మామూలుగా ఒక కథ నచ్చిందంటే అందులో కథ, పాత్రలు, పాత్రధారులు, నడిపించే తీరు, వాతావరణం, చిత్రీకరణ, చెప్పబడినటువంటి సంభాషణలు, సమకూర్చబడినటువంటి సంగీతం, ఇవన్నీ కూడా పరిగణనలోకి వస్తాయి కదా. అట్లా ఆలోచిస్తే ఇందులో పాత్రలు చాలా పరిమితమైనటువంటి పాత్రలే. పాత్రధారుల గురించి వస్తే రోహిణి హట్టాంగడి మనకి చాలా
సుపరిచితమైనటువంటి పేరు. అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి వహించినటువంటి ఒక నటీ శిరోమణి. నేను ఒకసారి పేపర్‌లో ఒక చిత్రంలో నటిస్తోంది ఈవిడ మళ్ళా. సిరిమల్లె చెట్టు, ఆ తర్వాత మన బంధాలు, అనుబంధాల గురించి ఆహ్, చలనచిత్రం వచ్చిన తర్వాత, ఆ తర్వాత మళ్ళా ఈవిడ ఆహ్, చిత్రంలో వస్తున్నారు అనేటువంటి వార్త చదివాను. దాని గురించినటువంటి వివరాలు, విశేషాలు అందులో చెప్పారు. ఇదేదో చూడాల్సిన సినిమా అని అప్పుడు అనుకున్నాను కానీ, ఎందుకో మరుగున పడిపోయింది. ఇటీవల మళ్ళా ఛానల్స్ మారుస్తుంటే వచ్చినటువంటి చిత్ర పరంపరలో ఈ ఎప్పుడైతే 'రోహిణి హట్టాంగడి' అనే పేరు విన్నానో, ఓహ్! ఈ సినిమా చూడాలనుకున్నాను కదా! అన్న ఆలోచన వచ్చి ఆ సినిమా చూడ్డానికి ప్రారంభించాను. అంటే సినిమా పేరు, దాంట్లో నటించినటువంటి నటీనటులు కూడా మన ఆహ్, ఆ చిత్రాన్ని పూర్తిగా చూడడానికి దోహదం చేస్తాయన్న దానికి చెప్తున్నాను నేను. 'రోహిణి హట్టాంగడి' తర్వాత సహజ నటిగా ఇటీవల చాలా చాలా మంచి చిత్రాల్లో నటిస్తూ తన నటనా ప్రతిభని, వైదుష్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి రోహిణి చాలా మంచి నటీమణి. ఎక్కువ మనకి షార్ట్ ఫిల్మ్స్‌లో కనబడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అందులో ఒక పాత్ర. అట్లాగే సముద్రఖని, ఈ రోహిణికి భర్తగా వేసినటువంటి ఈయన నాకు పేరు విన్నాను తప్ప నేను మొదటగా ఈ చిత్రంలోనే చూస్తున్నాను. ఈ ప్రధానమైనటువంటి ఈ 3 పాత్రలు. అసలు నాకు మొదటగా సినిమా నచ్చింది తీయంగానే గోడ మీద గుమ్మడి కనిపించడం. ఎంత హాయిగా అనిపించిందో! ఓహో! అక్కడే నాకు అంటే ఒక పేరు పెట్టడం, అందులో నటీనటులను ఎన్నుకోవడం, చిత్రీకరణలో ఒక హాయైనటువంటి వాతావరణం, ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో దాదాపు కథంతా మొత్తం కూడా అందులోనే గడిచిపోతుంది, నడిచిపోతుంది. పాత్రలు మాత్రం చుట్టుపక్కల కేవలం బెంగుళూరు, ఆ పట్టణ ప్రాంతం, ఆ పల్లెటూరు ప్రాంతం, ఈ రెండింటి మధ్య మాత్రమే మనకి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి ఇందులో. తల్లిని పెంచడం, అది కూడా ఆయాగాన, ఆప్యాయతగాన, కూతురుగాన, ఇదొక ప్రశ్నాంశంగా అందులో కనబడుతుందండి. ఇది చాలా నచ్చింది నాకు మొదట. ఒక డాక్టరు, రోగి మధ్య ఉండేటువంటి ఒక సంభాషణ, అనుబంధం. అది కూడా చిరకాల రోగి డాక్టర్కి సన్నిహితులే కదా. మీ గుండె చాలా బలహీనంగా ఉంది, మీ అమ్మాయిని అయిన వాళ్ళని దగ్గరికి పిలుచుకొని కొంతకాలం హాయిగా గడిపితే బాగుంటుంది అన్న డాక్టర్ సూచన రోహిణి హట్టాంగడి తల్లి పాత్ర, వయస్సు మళ్ళిన తల్లి పాత్ర. భర్త లేకుండా తనొక్కతే పల్లెటూళ్ళలో ఉంటూ ఎవరి మీద ఆధారపడకుండా 10 మంది కావాలనుకుంటూ ఆ పాత్ర నడిపినటువంటి తీరు చాలా హుందాగా, చాలా గొప్పగా, చాలా హృద్యంగా, మన అంచనాలకి అనుగుణంగా, ఒక్కొక్క చోట మించి కూడా సాగుతుంది. అంటే ఒంటరితనం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మన దృష్టిలో ఉంటుంది. ఒకళ్ళే ఉండడం హాయిగా ఉండనే వాళ్ళు కొంతమంది, 10 మంది కావాలనుకునే వాళ్ళు కొంతమంది. దగ్గర లేనప్పుడు 10 మందిని మనమే సృష్టించుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచనని రేకెత్తించేటువంటి పాత్ర రోహిణి హట్టాంగడిది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తన ఇంటికి రాకపోకలు ఉండేటట్టుగా ఇంట్లో ఒక వాటర్ ప్లాంట్ని స్థాపించుకొని ఊరికి ఉపకారం చేయడం. అట్లాగే అందులో ఒక స్కూలు, ఆ స్కూలుకి డొనేషన్స్ ఇవ్వడం, స్కాలర్షిప్స్ ఇవ్వడం, తను స్వయంగా అప్పుడప్పుడు వెళ్ళి పర్యవేక్షించడం. పెద్ద ఇల్లు, విశాలమైన వాతావరణం,
ఇంట్లో ఉండేది ఆవిడ ఒక్కతే. కానీ ఆవిడతో పాటు పొద్దున్నుంచి మ ఒకళ్ళు, రాత్రిపూట మరొకళ్ళు ఉండేటువంటి స్థితిని మనకి చూపిస్తారు. ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వయస్సు మీరింది, వృద్ధాప్యం, ఆహ్, మందులు వేసుకోవడం రోగాలకి, వయస్సుతో పాటు వచ్చేటువంటి వ్యాధులు. ఆ మందులు వేసుకోవడానికి, గ్లాస్ పట్టుకోవడానికి, ఆ టాబ్లెట్లు పట్టుకోవడానికి, అన్నం తినడానికి కూడా కొంత చేతులు వణుకుతూ, కొంచెం అస్థిమితంగా ఉండేటువంటి స్థితిని మనకి చాలా చక్కగా చూపిస్తారు. దూరంగా కూతురు రోహిణి ఉంటుంది బెంగుళూరులో. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కార్పొరేట్ ఆఫీస్‌లో పనిచేస్తూ ఉంటారు. నేనంటే నేనని పోటీ పడుతూ ఉంటారు. సీఈఓ స్థితికి ఈ కూతురు రోహిణి పోటీ పడుతూ ఉంటుంది. ఆ ప్రాజెక్టులు, హడావిడి, కార్పొరేట్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఆ ఉద్యోగం, ఆ జీవితం, పరుగులు పెట్టేటువంటి ఆ ప్రపంచం ఎ ఎంత దాకా వాళ్ళకు ఉండేటువంటి ఒక కూతురు. ఆ కూతురి కోసం కూడా వీళ్ళు సమయాన్ని కేటాయించలేక చిన్నప్పుడేమో తల్లి దగ్గర, పెద్దయినాక ఒక హాస్టల్లో ఉంచడం. యథార్థమైనటువంటి పరిస్థితి. అంటే ప్రాక్టికల్‌గా అది సరైనటువంటిదే. కానీ వీళ్ళు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మమతలు, బంధాలు, అనుబంధాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వకుండా ఉద్యోగ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాటిల్లో ఉండేటువంటి స్ట్రెస్‌ని అనుభవిస్తూ రోహిణి అయితే ఆరోగ్యం బాగుండక డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టరు మీరు వర్క్ ప్రెషర్ తగ్గించుకోవాలి అని సలహా ఇస్తే నేను పని చేయకుండా ఉండలేనంటుంది. ఇట్లాంటి ఒక పాత్రలు కూతురికి సమయాన్ని కేటాయించలేకపోవడం. ఆ అమ్మాయి ఫోన్ చేసి నాకు సెమినార్ ఉంది, అమ్మా నాకు సహాయం కావాలి అంటే, అంటే నా పనిని వదిలేసుకొని నీ దగ్గరికి రావాలా అని అనడం. తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చి కొన్నాళ్ళు నా దగ్గర ఉండకూడదా అంటే, అంటే ఏంటి నేను ఉద్యోగం మానేసి నీ దగ్గరికి రావాలా అని ప్రశ్నించేటువంటి తత్వం. అంటే ఒక ఇండివిజువాలిటీ. అదెంతవరకు భార్యాభర్తల మధ్య ఒక అసూయ ఉన్నదా, పనితనంలో, కెరియర్లో పోటాపోటీగా ఇద్దరు ఎట్లా ఉన్నారనేది ఈ ఇప్పటి కాలపు ఉద్యోగ పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అంటే జీవితం ఉద్యోగం వెంట పరిగెత్తుందా, పరిగెట్టే దాని ముందు ఆ ఉద్యోగం వీళ్ళది చేసుకుంటున్నారా అనేటువంటి తర్కం విసిగిపోతూ విరామం లేకుండా ఇద్దరి మధ్య కూడా ఇద్దరు ఒకచోటే ఉంటారు, ఇద్దరే ఉంటారు, కానీ సాన్నిహిత్యం లోపించడం. అంటే ఒక ప్రేమ రాహిత్యం అనేటువంటి విషయాన్ని ఇందులో ప్రధానంగా మనకి దృశ్యీకరించారు. ప్రేమరాహిత్యం అంటే ఏంటి? ఒకటే చోట ఉండి అభిప్రాయాలు కలవకుండా ఒకళ్ళకి ఒకళ్ళు బలంగా ఉండాల్సిన పరిస్థితిలో ఉండలేకపోవడం, మమతలు, అనుబంధాలు వీటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వకుండా జీవితం ఆ గమనాన్ని వైపు అంటే దాంతోపాటు మనం పరిగెత్తడం. ఇటువంటి ఈ స్థితి మన చుట్టుపక్కల సమాజంలో ఇప్పుడు మనకి చాలా చాలా కనపడుతోంది. డాక్టర్ రోగి పరిస్థితి అందులో పల్లెటూరు కదా, ఎక్కువగా పట్టించుకునేటువంటి స్థితి. ఇంట్లో ఉండే సహాయకులు డబ్బుకి లోటు లేదు, సదుపాయాలన్నీ ఉన్నాయి, ఇంకేం చేయాలి అనే ఆలోచనలో ఉన్న కూతురు. తల్లి ఆరోగ్యం గురించి ఆ సహాయకులు ఫోన్ చేస్తుంటే మీరు ఎన్నాళ్ళయిందో తెలుసా ఇంటికొచ్చి అమ్మ దగ్గర ఉండి అనే వాళ్ళు అడిగితే ఎన్నాళ్ళైతే గడిచిపోతుందిగా అనేటువంటి తత్వం. అంటే ఇది ప్రేమ లేక కాదు, అది అడుగును ఉండిపోయింది. పరిస్థితుల ప్రభావం అంతా కూడా అంటే జీవితం వేగంగా పరిగెడుతోంది. దాంతో సాన్నిహిత్యం ఎప్పుడైతే లేదో, సామీప్యత ఉంటే దానిలో ఉండేటువంటి అర్థం, పరమార్థం ఎట్లాంటిది అనేటువంటిది ఇందులో చెప్పబడినటువంటి తీరు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక మాటకు ఉన్నటువంటి శక్తి ఎట్లాంటిది, సున్నితమైనటువంటి భావాలు, ఆలోచనలు
వాటిల్ని బహిర్గతం చేసేందుకు కోపం, అసహ్యం, విసుగు ఇవన్నీ ఎట్లా చోటు చేసుకుంటాయో మానసిక సంఘర్షణలో ఇవన్నీ భాగాలవుతాయి. భార్యాభర్తల మధ్య బంధంలో కూడా కొంత బీటలు వారేటువంటి తత్వం కనపడుతూ ఉంటుంది. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల పట్ల పిల్లలకి బాధ్యత ఉండదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా చుట్టుపక్కల సమాజం ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సమయం. అంటే ఈ రోహిణి హట్టాంగడి తల్లి పాత్ర చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువ పరిచయాలు ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఎందుకమ్మా ఇంతమందిని ఇంట్లోకి రాణిస్తున్నావు తలుపు తాళాలు లేకుండా అని అడిగినటువంటి కూతురు ప్రశ్నకి తనకి 10 మంది కావాలని చెప్తూ ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిసిన తర్వాత 10 సార్లు ఫోన్లు వస్తూ ఉంటే ఇంటి నుంచి ఇంకొన్నాళ్ళు అక్కడ సీఈఓ కాకపోవడం అనేది ఒక ఆలోచన ఉంది బలంగా. ఆ ప్రెషర్ నుంచి తప్పించుకోవడం కోసం ఈ వచ్చేటువంటి ఫోన్లను తట్టుకోలేక కొన్నాళ్ళు తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడని ఒక ఓల్డేజ్ హోమ్లో పెట్టాలి అన్న ఆలోచనతో వచ్చినటువంటి కూతురు అక్కడే ఒక 6 నెలలు గడపడానికి కారణం ఏమిటి? ఆ అమ్మాయిని 6 నెలలు అక్కడ ఉంచేసినటువంటి స్థితి ఏమిటి? ఆ పద్ధతి తను ఉండడమే కాదు, అందులో ఉన్న ఆనందాన్ని తాను అనుభవిస్తూ తల్లి చివరి దశలో ఉన్నదని తెలుసుకొని భర్తని, కూతుర్ని కూడా అక్కడికి రప్పించి విడిపోవాలనుకున్న భర్తని మళ్ళా కలుపుకోటనేటువంటి తత్వాన్ని తెలియచేస్తూ ఆ స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే రోజులు గడుస్తున్న కొద్దీ మనుషులు దగ్గర ఉంటే గనక ఒకళ్ళతో ఒకళ్ళు నిత్యం మాట్లాడుకుంటూ గత స్మృతులతో వర్తమానాన్ని గడుపుతూ ఉంటే గనక ఆ పాత జ్ఞాపకాలు తల్లి పిల్లల్ని ఎట్లా పెంచింది, ఎంత కష్టపడితే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఆ కష్టం విలువ తల్లికి తెలుస్తుంది, పిల్లకి తెలుస్తుంది తను తల్లి అయిన తర్వాత. నీకు నా దగ్గర ఉండవే కొన్నాళ్ళు అంటే ఉండమని అడిగితే తల్లిని అంటే నీకు నేను ఆయాగా ఉండాలా అని అడుగుతుంది కూతురు. అంటే నీ కూతుర్ని నేను ఆయాగా పెంచానా, నిన్ను నేను ఆయాగా అనుకున్నానా అనేటువంటి ఒక ప్రశ్న. అంటే ఏంటి, ప్రేమ, మమత, ఆప్యాయత ఇవన్నీ బరువులు, బాధ్యతలు, బంధాలు ప్రేమ లేకపోవడమా, పరిస్థితుల ప్రాబల్యమా, ఆలోచనలో వచ్చినటువంటి మార్పుల? ఒక చోట ఉండి నలుగురు మాట్లాడుకుంటే ఉన్నటువంటి పొరలు తెరలు అన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి జీవితం, హాయి అయినటువంటి భావన కలుగుతుంది. కొన్నాళ్ళైనా కలిసి గడపాలి, ఒక కుటుంబం అనేది కొన్నాళ్ళు కలిసి గడిపితేనే అందులో ఉండేటువంటి అనుబంధాలు బలపడతాయి అనేటువంటి ఒక దృష్టి. అంటే పరుగులు తీసేటువంటి జీవితంలో మధుర క్షణాల యొక్క జ్ఞాపకాలు ఏ విధంగా ఉండాలని బోధించినటువంటి మంచి కథా చిత్రం. ఎన్నో ఈ అంశంతో చిత్రాలు వచ్చుంటాయి కానీ ఇందులో ఉండేటువంటి ప్రత్యేకత దీందే. పైగా జీవితంతో పరుగులు పెడుతున్నప్పుడు మనలో ఉన్న కోరికలు, అభిరుచులు, ఆసక్తులు వాటినన్నిటిని విస్మరిస్తాం. కానీ కొంత తేట పడ్డాక ఆలోచనల్లో కూడా మార్పు. మళ్ళా ఎప్పుడైతే చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారో కేవలం ఫోటోలు చూసుకోవడం కాదు, ఉంటే గనక ఆ పాత జ్ఞాపకాల తాలూకు నీడలు ఉన్నప్పుడు అందులో ఆ అభిరుచులు అణిగిపోయినవి మళ్ళా తిరిగి పైనకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాంటి అభిరుచుల్ని, ఆసక్తుల్ని కూడా జీవితంలో అనుభవింపచేసుకుంటూ ఉంటే జీవితం ఆనందమయం అవుతుంది అనేటువంటి ఒక సూత్రం కూడా ఇందులో మనకి తెలియచెప్తారు. పెద్దవాళ్ళు తమ బాధల్ని, కష్టాల్ని మనసులోనే ఉంచుకొని పిల్లల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారే, అట్లాంటప్పుడు పెద్దవాళ్ళ బాధల్ని, కష్టాలని కూడా తలుచుకొని వాళ్ళకి కూడా జీవితాన్ని ఆనందమయం చేయాల్సిన బాధ్యత పిల్లలకి ఉంది కదా అని అనుభవింప చేయడం. ఈ అనంతమైనటువంటి ప్రేమ, దాంట్లో అసంతృప్తి ఏమిటి జీవితంలో,
సంఘర్షణ ఏమిటి, వీటన్నిటి తాలూకు ప్రభావం ఆ పాత్రలను ఏ విధంగా మలుస్తుంది, మారుస్తుంది అని. నేను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్చడానికి వచ్చాను అంటే, నన్ను అడిగే చేస్తున్నావా? నా ఇష్టం ఏమిటో నీకు తెలీదా? అంటే, ఇష్టమేమిటి? అది అవసరం అంటుంది కూతురు. అది అవసరం కాదు, ఇష్టం కావాలి అనేటువంటి ఒక ఆలోచనను కూడా రేకెత్తించి, అక్కడ ఒక ప్రశ్న కూడా వేస్తారు మనకి ఆ చలనచిత్రంలో చివరికి వచ్చే వాటికి. ఏంటంటే, పిల్లల్ని కనడానికి మెటర్నిటీ లీవ్‌లు ఇచ్చినప్పుడు, పెద్దవాళ్ళని చూడడానికి ఎందుకు లీవ్‌లు ఇవ్వరు? అది కూడా ఒక బాధ్యతే గదా! ఇట్లాంటి చట్టం కూడా ఏదన్నా ప్రభుత్వం తెస్తే బావుంటుంది కదా! అనేటువంటి ఒక ఆలోచనని రేకెత్తించే చలనచిత్రంగా ఇది రూపొందింది. నేను సినిమా అంతా చూసిన తర్వాత అప్పుడు టైటిల్స్ చూశాను. మొదటంతా చూడలేదు. సినిమా చూడడం మొదలెట్టేశాను. ఇంక వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. చాలా చక్కగా హాయిగా ఎక్కడ ఆగకుండా, ఆపకుండా సంభాషణలు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిత్వాలు కానివ్వండి, ఆ చిత్రీకరణ కానివ్వండి, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, మనస్తత్వ సంఘర్షణ ఇందులో రకరకాలుగా చూపించబడింది. అవన్నీ కూడా ఆస్వాదయోగ్యాలుగానే ఉన్నాయి. తర్వాత నేను దానికి అనుగుణంగా వచ్చినటువంటి సంగీతం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఎంత హాయిగా మంద్రంగా కథ ఎంత హాయిగా సాగుతోందో, ఆ సంగీతం అందులో ఉండినటువంటి సాహిత్యం కూడా చాలా విలువైనగా కనిపించి చాలా హాయిగా అనిపిస్తాయి. భూమిలో ఒక చెట్టు ఎట్లా మొలకెత్తుతుందో నిశ్శబ్దంగా, అది పెరిగే విధంగా పెద్దదవుతుంది. ఆకులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. రెమ్మలు కొమ్మలుగా రూపొందుతాయి. ఆ కొమ్మల్లో మళ్ళా రెమ్మలు వస్తాయి. అందులో పూలు వస్తాయి. ఆ పువ్వు నెమ్మదిగా విచ్చుకుంటుంది, పండుగా మారుతుంది, రాలిపోయేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇదంతా ప్రకృతి సహజమైనటువంటి స్థితి, వాతావరణం. కానీ ఆ పుట్టుక, చివరి దశ, అనుగుణంగా సాగే కథనం, ఇవన్నీ కూడా ఆ పరిణామ దశ ఏ విధంగా ఉంటుంది అనేది చిత్రీకరించడం చాలా గొప్పగా ఉందండి. ఆ సంగీతం కూడా చాలా బాగుంది. నేను మళ్ళా మొదటికెళ్ళి చూస్తే ఎవరు సంభాషణలు రాశారు, ఇంత బలంగా హత్తుకుపోయేలాగా ఉండే సంభాషణలు ఎవరు రాశారు అని చూస్తే, ఇది ఓల్గా అనేటువంటి రచయిత్రి, మనకి చాలా స్త్రీవాద ప్రత్యేక రచయిత్రిగా అనేక అవార్డులు రివార్డులు పొందినటువంటి లలిత కుమారి గారు. ఆవిడ రాసినటువంటి కథని ఆవిడే, కథ ఆవిడది, సంభాషణలు ఆవిడది, పాటలు కూడా ఆవిడవి అనే వాటికి నాకు చాలా హాయిగా అనిపించింది. అంటే సంభాషణలు బలవత్తరంగా రాయడం తన నవల్లో కూడా రాశారు. కానీ పాటలు రాయడం అంత సుకుమారంగా, హృద్యంగా, భావుకతతో ఎంత మనోహరంగా ఆవిడ రాశారో, దానికి కెఎం రాధాకృష్ణన్ గారు అంత హాయిగా సంగీతం సమకూర్చారు. చాలా అసలు మనం తాదాత్మ్యం చెందుతాం ఆ సంగీతంతో కూడా. దృశ్యం, ఆ సంఘటనలు, దానికి అనుగుణంగా సంగీతం చాలా మనసుకు హత్తుకునేలాగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు దర్శకత్వం, అసలు స్క్రీన్ ప్లే ఎవరు, దర్శకులు ఎవరు, ఇంత అందంగా ఇంత హాయిగా ఎంత ఆలోచించుంటే ఎంత సమయం పట్టుంటుంది దీని చిత్రీకరణకి అనే ఆలోచన వచ్చి దర్శకుల గురించి చూస్తే స్క్రీన్ ప్లే దర్శకత్వం అక్కినేని కుటుంబరావు గారు. ఆయన మనకి సుపరిచితులు. ఎన్నో మంచి మంచి చిత్రాలు మనకి అందించినటువంటి మహానుభావులు. వయసులో పెద్ద, అనుభవంలో మిన్న, చలనచిత్రాన్ని రూపొందించడానికి ఆయన ఎంత ఆలోచించి ఉంటారో, ఎన్ని రకాలుగా తర్కించుకొని ఉంటారో ఇద్దరు కూడా, ఓల్గా కుటుంబరావు గారు. అదంతా కూడా నాకు ఆ సినిమాని చూసి అనుభవించి ఆలోచిస్తున్నప్పుడు చాలా మనసుకి అనిపించింది. అంటే అన్నీ బాగున్నాయా, ఏది బాగలేకుండా లేవా
అని అడుగుతారేమో మీరు. కొంచెం కథ నిదానంగా నడిచిన మాట అయితే వాస్తవం. కానీ తప్పదు. ఎందుకంటే మనసుని హత్తుకునేలాగా చిత్రీకరించాలంటే కొంత తప్పదు. కొంచెం డైలాగ్స్ సింక్రనైజ్ కాలేదు. అక్కడక్కడ కొంచెం కృత్రిమంగా అనిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని అర్థం కానితనంగా, అంటే ఎప్పుడైతే ఆంగ్ల భాషతో సంభాషణలు అక్కడక్కడ వచ్చినాయో అది ఆ సమయానికి అనుగుణంగా బాగానే ఉన్నాయి. కానీ మనం వినడానికి, అర్థం చేసుకోవడానికి కొంత మళ్ళా ముందుకి వెనక్కి వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకొంచెం నిదానంగా, అంటే మూడ్స్ సరిగ్గా లేనప్పుడు వచ్చేటువంటి మాటలు తప్పనిసరిగా కొంచెం కటువుగానే ఉంటాయి. సంభాషణ ఆ విధంగానే ఉండాలి. అందులో ఇప్పటి ప్రపంచం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాలి, స్పష్టమైన తెలుగు, సరళత్వం ఉండాలి, ఇట్లాంటివి కాదు కదా. ఆంగ్లము తెలుగు అందులో వాళ్ళ ఉద్యోగ ధర్మం అది. ఇట్లాంటిది స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు ఎట్లా ఉంటాయి. ముగింపండి, ఆ చలనచిత్రం ముగింపు మీరు చూసి తీరాలి. అంత హాయిగా ముగించారు. చాలా హృద్యమైనటువంటి కథ, చక్కటి పాత్రలు, పాత్రధారులు, సంగీతం, సాహిత్యం, అభిరుచి, ఆసక్తి అన్నింటినీ కలగలిపినటువంటి ఈ ఒక మంచి కథ, ప్రేమ కథ, ఒక మంచి ప్రేమ కథ. ఈ చలనచిత్రాన్ని మీరు కూడా చూసి ఆనందిస్తారనేటువంటి ఉద్దేశంతో నేను రివ్యూని చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ చెప్పానేమో, నాకు చాలా నచ్చిందని. మీరు కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను నేను. చూడండి, అనుభవించండి, ఆనందించండి. సెలవు. సహృదయ మిత్రులకి సాదర స్వాగతం. చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి చలనచిత్రం చూడడం, దాన్ని గురించి మీ అందరితో పంచుకోవాలనేటువంటి, నా అభిప్రాయాల్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను. కాలక్షేపం కోసం మనం చూసేటువంటి చలనచిత్రాల్లో కొన్ని మనసుకు అందులో నచ్చిన అంశాలు ఉంటాయి. అవి 10 మందికి నచ్చుతాయి అన్న అభిప్రాయం కూడా కలిగితేనే 10 మందితో పంచుకోవాలనిపిస్తుంది.